హలో అండి, అందరు ఎలాగున్నారు? బాగున్నారా? ఇది అమెరికాలోని శాంటా క్లారా యూనివర్సిటీ అండి. ఈ యూనివర్సిటీ చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, ఇవి ఎంత వుడ్తో చేసింటారండి. వుడ్తో చేసిన తర్వాత ఇక్కడ ఈ ట్రీస్ను ఆ పైకి అల్లించింటారనమాట. ఇక్కడంతా గ్రీనరీ చూడండి ఎంత బాగుంటుందో, చూడడానికి చాలా ప్రశాంతంగా ఉంటుందండి. ఈ యూనివర్సిటీ లోపల తిరుగుతూ ఉంటే మనసుకు అంత ప్రశాంతంగా ఉంటుంది. చూడండి ఎంత గ్రీనరీ కనపడతా ఉందో. నెక్స్ట్ వచ్చేసి ట్రీస్ చూడండి, ఒకదానికొకటి అల్లుకొని 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 అట్టే పైకి పోయి ఉంటాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఇదొక మంచి గార్డెన్ అండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. రకరకాల చెట్లు చూడండి ఇక్కడ. ఈ చిన్న చెట్లు చూడండి ఎన్ని విధాలా ఉన్నాయో. దీంట్లో డబల్ ఫ్లవర్స్ కూడా ఉంటాయండి. చూడండి ఇక్కడంతా చిన్న చిన్న ట్రీస్. ఆ ట్రీస్కి ఎంత చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్నాయి చూడండి. చూడండి వైట్, రోసు, గ్రీను, ఆ విధంగా. ఇది రోజ్ గార్డెన్ అండి. చూడడానికి చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. చాలా చాలా బాగుంటుంది. చూడండి రోజ్ గార్డెన్. అక్కడ చూడండి ఎన్ని రకాల రోజెస్ ఉంటాయి. ఇంకా చూడండి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూడండి ఎన్ని రకాల రోజెస్ ఫ్లవర్స్ కనిపిస్తూ ఉన్నాయో మీకు. డిఫరెంట్ రోజ్ గార్డెన్స్ చూడవచ్చండి ఈ యూనివర్సిటీలో మాత్రం. చూడదగ్గ ప్రదేశం అండి. ఒకవేళ అమెరికాకి ఎవరన్నా పోతే కన్నా ఇక్కడ ఖచ్చితంగా విజిట్ చేయండి. చాలా బాగుంటుంది. శాంటా క్లారాలో ఉండేవాళ్ళు, వాళ్ళ పేరెంట్స్ ఎవరైనా ఉంటే కన్నా ఇక్కడ ఖచ్చితంగా వెళ్ళండి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఈ రోజ్ ఫ్లవర్స్. ఎంత అందంగా ఉన్నాయో చూడండి. ఆ రోజ్ ఫ్లవర్స్ని చూస్తుంటేనే మనసే ఒకలాగా అయిపోతుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇవి చూడండి ఎంత బాగున్నాయో. ఎంత మంచి గార్డెన్ చూడండి. బాగున్నాయి కదా రెడ్ ఫ్లవర్స్. చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూడండి. ఎంత అందమైన పూలు చూడండి ఇక్కడ. ఈ రోజ్ గార్డెన్ చూస్తుంటేనే రోజ్ గార్డెన్లోనే ఉందామా అనిపిస్తుందండి. అంత చక్కటి బ్యూటిఫుల్ రోజ్ గార్డెన్ అండి. ఇంకా నేను చాలా తీయలేకపోయాను. నేను కొంచెమే తీసాను అన్నమాట. వైట్ చూడండి ఎంత బాగుందో. దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ అండి, నాకు ఎంకరేజ్మెంట్ ఇస్తారని కోరుకుంటున్నానండి. ఇక్కడ చూడండి ఈ ఫ్లవర్ చూడండి, ఇది డిఫరెంట్ ఫ్లవర్ చూడండి. ఏదంతా గ్రీనరీ చూడండి ఎంత బాగుందో. చూడండి ఇంత డిఫరెన్స్ ఫ్లవర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక రోడ్లు చూడండి ఎంత నీట్గా కనపడతాయి చూడండి. ఎక్కడ కానీ డస్ట్ ఉండనే ఉండదండి ఇక్కడ. ఎంత మంచిగా కనపడతాయో చూడండి. చూడండి ఎంత బాగా కనపడతాయో. అయితే ఈ ఫ్లవర్స్ని మనం ఏమి